अस्सलामुअलैकुम वेलकम टू मై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు। ఈ రోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా ఆలూతో బ్రెడ్ బైట్స్ చేసి చూపిస్తున్నానండి। ఈ బ్రెడ్ బైట్స్ కు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। ఒక హాఫ్ కప్ ఆనియన్స్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయిలో ఈ ఆనియన్స్ అన్నిటిని దీంట్లో వేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యేదాకా కలుపుకొని పక్కన ఫ్రై కానివ్వాలి। ఒక 250 గ్రామ్స్ కీమా తీసుకున్నాను, ఒక 200 గ్రామ్స్ ఆలు తీసుకున్నాను, ఒక హాఫ్ కప్ క్యాప్సికమ్ తీసుకున్నాను। అన్ని సన్నగా తరిగేసి క్యాప్సికమ్ని ఆలుని కొద్దిగా బాయిల్ చేసుకొని స్మాష్ చేసి పక్కన ఉంచేసాను। ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ పసుపు। ఇదంతా ఒకసారి కలుపుకొని దీంట్లో కీమాని యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలుపుకోవాలి। మూత పెట్టేసి కాసేపు ఫ్రై కానిద్దాం। కాసేపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఈ ఉడికించిన ఆలును దీంట్లో యాడ్ చేసుకోవాలి స్మాష్ చేసి। ఇదంతా ఒకసారి కలుపుకోవాలి। హాఫ్ కప్పు క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలుపుకోవాలి। కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఇదంతా కలుపుకోవాలి। కొద్దిగా కొత్తిమీర చల్లేసి ఇది బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి। ఒక బౌల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ను వాటర్ కలుపుకొని పక్కన ఉంచేసేయాలి। ఇది ఎందుకంటే బ్రెడ్ స్లైస్ని డిప్ చేయడానికి అన్నమాట। ఈ బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ అన్నీ తీసేసి ఈ సైడ్స్ అన్నిటిని ప్లేట్లో తీసుకుందాం। దీన్ని ట్రయాంగిల్ షేప్లో ఇలా స్లైసెస్ని కట్ చేసుకుందాం। కట్ చేసుకున్న తర్వాత ఈ స్లైస్ అన్నిటిని పక్కన వచ్చేసి ఒక స్లైస్ని ఇలా కార్న్ ఫ్లోర్లో డిప్ చేస్తూ వాటర్ని అంతా తీసేసి ఈ స్టఫింగ్ మిశ్రమం ఏమవుతుందో కీమా ఆలు దీంట్లో ఫిల్ చేసుకుంటూ ఇంకో స్లైస్ని కూడా తీసుకొని ఈలో కార్న్ ఫ్లోర్లో డిప్ చేస్తూ వాటర్ని అంతా తీసేసి దీనిపైన ఉంచేసి మొత్తం ప్రెస్ చేసేసి సైడ్స్ అన్నిటిని కూడా చాలా నెమ్మదిగా క్లోజ్ చేసేసి కొంచెం వాటర్ తోటి ఇలా మొత్తం దీన్ని క్లోజ్ చేసేసి బ్రెడ్ స్లైస్ మొత్తం ఇలా నెమ్మదిగా మొత్తం ప్రెస్ చేసేసి క్లోజ్ చేసేసి సైడ్స్ అన్నిటిని ఇందాక మనం బ్రెడ్ని సైడ్స్ అన్నీ తీసేసాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా బ్రెడ్ గమ్స్ తయారవుతుంది। దీంట్లో డిప్ చేసేసి బ్రెడ్ దాంట్లో ఇలా అన్ని బ్రెడ్ బైట్స్ తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ తీసుకొని కడాయిలో వేడెక్కిన తర్వాత ఇవన్నిటిని దీంట్లో ఆయిల్లో వేసుకోవాలి।
ఇది రెండు వైపులా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి. ప్లేట్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బైట్స్ రెడీ అయిపోయినాయి. ఈ బ్రెడ్ బైట్స్ ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉన్నాయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఏంటంటే ఒక 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక పావు కప్పు రవ్వ తీసుకొని ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ తోటి చపాతీ పిండిలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా కలుపుకొని పక్కన ఉంచేసి కాసేపు ఇందాక మనం తయారు చేసిన కీమాలు స్టఫింగ్ మిశ్రమం ఏదైతే ఉందో దాంతో ఇలా స్ప్రింగ్ రోల్స్ కూడా తయారు చేయొచ్చు. అదే చేసి చూపిస్తున్నానండి. ఇలా ఒక్కొక్క ముద్దలు ఇవన్నీ ముద్దల్లాగా తయారు చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా చపాతీలాగా ఒత్తుకొని దీన్ని ఆఫ్ చేసుకొని చాకుతోటి ఈ స్టఫింగ్ మిశ్రమం ఈ కీమా ఆలు మిశ్రమాన్ని ఇలా ఫిల్ చేసుకుంటూ దీన్ని రోల్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ దగ్గరికి ప్రెస్ చేసేసి క్లోజ్ చేసేయాలి. అలాగే స్ప్రింగ్ రోల్స్ అన్నిటిని కూడా ఇలా రోల్ చేస్తూ సైడ్స్ ప్రెస్ చేసేసి క్లోజ్ చేసేసి ఇలాగే అన్ని స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకున్న తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ స్ప్రింగ్ రోల్స్ని దీంట్లో వేసేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయినాయండి. ప్లేట్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. ఒకే స్టఫింగ్ మిశ్రమంతో 2 స్నాక్ రెసిపీస్ అండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటేమో బ్రెడ్ బైట్స్, ఇంకోటేమో స్ప్రింగ్ రోల్స్. ఇలా మటన్ కీమాలతో న్యూ రెసిపీస్ అండి 2 కూడాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీస్ నచ్చినట్లయితే అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.